మనుషుల దగ్గర పోరాడితే గెలిచింది అది ఎవడో ఒకరు మళ్ళీ తీసుకెళ్తాడు. అది మనకు ఉండదు. హల్లెలూయా. అది దీవెన మాత్రమే. అది ఎలాంటి దీవెన అంటే పిల్ల పాపలతో గొడ్డు మేకలతో లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలో ఉన్నాం. ఇది శారీరకమైన దీవెన, ఇది శాశ్వతమైన దీవెన కాదు. ఆ శాశ్వతమైన దీవెన ఏంటంటే దేవునితో పోరాడి గెలిచినది శాశ్వతమైన దీవెన. చప్పట్లు కూడా దేవుని గణపరచు. ఎలాగ పోరాడాలో తెలుసా? యెషయా గ్రంథం 12:3-4 వచ్చిన చూడండి ఒకసారి. దూతతో పోరాడు, దేవునితోనూ దూతతో పోరాడి జయం పొందాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నిజమైన ఆశీర్వాదం. ఇదే ఆశీర్వాదం అట. ఇది నిజమైన ఆశీర్వాదము. హల్లెలూయా. అక్కడ యాకోబుని దేవుడు ఎస్సాకు దీవించాడు. నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతామని చెప్పాడు. ఆశీర్వదించబడినదంతా వదిలిపెట్టి ముందుకు తోలేసి ఇప్పుడు ఒక్కడే ఉండి పోరాడి గెలుస్తున్నాడు. ఇది నిజమైన ఆశీర్వాదము. నిజమైన ఆశీర్వాదం ఎలా వస్తుందంటే ప్రియులారా, దేవుని దగ్గర పోరాడాలి, దేవుణ్ణి అడగాలి. అమ్మాయి మనుషుల దగ్గర పోరాడిన ప్రయోజనము లేదు, మనుషుల దగ్గరికి 10 సార్లు పరిగెత్తిన ప్రయోజనము లేదు. మనం ఏదన్నా నిజమైన ఆశీర్వాదం పొందుకోవాలి అంటే బలత్కారముగాను అక్రమగాను అన్యాయముగాను తెచ్చుకుంది. అది ఏమద్దంటే సినికమైన ఆశీర్వాదకరమైన దీవెన. అది దీవెన అంటారు. హల్లెలూయా. అది ఈ లోక సంబంధంగా ఆస్తులు, భూములు, బంగారం, వెండి, ఇది సినికమైనది. ఇది దేనికి పనికిరాదు. పరలోక రాజ్యం అంతకంటే మనల్ని చేర్చదు. ఏదయ్యా అంటే పనికి వచ్చేది దేవుడి దగ్గర పోరాడి గెలుస్తాం చూసావా, కన్నీళ్లు విడిసి ప్రార్థన చేసి శబాస్ అనిపించుకుంటా చూసావా, అది ఎక్కడికి చేసే డైరెక్ట్ గా పరలోకానికి చేర్చింది. హల్లెలూయా. అక్కడ ఏమంటే యాకోబు కాలం మొదలుకొని ఇప్పుడు వరకు కూడా ఆమేన్. చాలా మంది ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు అందరూ వస్తారండి. అందరూ వస్తారు. కొంతమందిని విడిచిపెట్టుకోవాల్సిన విడిచిపెట్టుకుంటారు, కొంతమంది విడిచిపెట్టుకోని నాకు పరలోక రాజ్యంలో చోటు ఉందో అంటాడు. హల్లెలూయా. నాకు మందిరంలో చోటు ఉందో అంటాడు. మందిరం అంటే చెల్లిపోతాయండి. పరలోక రాజ్యంలో చోటు ఉందంటే ప్రభు దగ్గర పర్మిషన్ కావాలి. అర్థమవుతుందా? మందిరం అంటే మనందరికి పర్మిషన్ ఉంది. హల్లెలూయా. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ప్రభు పర్మిషన్ కావాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రభు పర్మిషన్ కావాలి. అది కావాలంటే ఏం చేయాలి? ముందు సర్టిఫికెట్ ఎక్కడ సంపాదించుకోవాలి? దేవుడి దగ్గర. ఆ సర్టిఫికెట్ ఎలా వచ్చింది అండి? ఆశీర్వాద ఓటు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఈ లోకంలో ఆశీర్వాద ఓటుగా, దీవెన కర్మగా, మహిమ కర్మగా ఉండాలంటే ఇప్పుడు దేవుడితో పోరాడాలి. ఎలాగో తెలుసా? మగసిరిగలుడు రాత్రంతా కన్నీళ్లు విడిచాడు, ఏడ్చాడు. తను ఏది కావాలనుకున్నాడో, దేని కొరకు వేడ్చాడో ప్రభు పాదాలు పట్టుకున్నాడు. రాత్రంతా తడిపాడు, పాదాలు తడిపాడు. తెల్లవారిపోతుంది. నేను వదలను, నువ్వు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను వదలను. పోరాడి గెలిచాడండి. అది నిజమైన ఆశీర్వాదం. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ ఆశీర్వాదం మనం టచ్ చేయడానికి కూడా ఈ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ముట్టుకోవడానికి వీలు